అధ్యక్షురాలు ఆమె కూడా ఒకసారి మాట్లాడింది. ఆయన మీద ఒక కేసు రిజిస్టర్ చేశారు నూజివీడులో 27వ తారీఖున. అది ఈ మొత్తం ఎఫ్ఐఆర్ చదివితే ఎవరికైనా అర్థమవుతుంది. ఇది ఒక వ్యాపార సంబంధమైన లావాదేవీల్లో వచ్చినటువంటి క్రైమ్. దీనిలో సూర్యచంద్రం కడిమి అనే ఆయన పొగాకు వ్యాపారం చేస్తాడు. రైతుల దగ్గర నుంచి కొని అమ్ముతుంటాడు. ముస్తఫా గారు కూడా రైతుల దగ్గర నుంచి డైరెక్ట్గా కొనడంతో పాటు ఇలాంటి వాళ్ళ దగ్గర నుంచి కూడా తీసుకుంటూ ఉంటాడు. ఇది నిత్యవారి ఆయన వ్యాపారంలో జరుగుతున్నటువంటి కార్యక్రమం. దీనిలో చిన్న విభేదం వచ్చింది వీరిద్దరి మధ్యన. ఈయన కొంత అడ్వాన్స్ ఇచ్చాడు సూర్యచంద్రం అనే ఆయనకి, ఈయనది కొయ్యలగూడెం. ఆ అడ్వాన్స్ తీసుకుని పొగాకు సక్రమంగా సరఫరా చేయకపోవటం వల్ల ఆయన్ని అడిగాడు. ఆయన వేరే వాళ్ళకి సరఫరా చేస్తుంటే అటకాయించాడు. తీసుకువెళ్లి పోలీస్ స్టేషన్లో ఇది ఇట అన్యాయం జరుగుతుందని పోలీస్ స్టేషన్లో అప్పచెప్పాడు. ఇది జరిగినటువంటి అంశం. వాళ్ళు తీసుకెళ్లి నా అగ్రిమెంట్ ప్రకారం, నా ఓరల్ అగ్రిమెంట్ ప్రకారం నా దగ్గర డబ్బు తీసుకున్నాడు. 36 లక్షల రూపాయలు ఇంకా నాకు ఇవ్వాలి. పొగాకు నాకు సప్లై చేయకుండా సమ్ ఎక్స్కి సప్లై చేస్తున్నాడు. ఎంత ధర్మమో చెప్పండి అని పోలీస్ స్టేషన్లో, కాకాని పోలీస్ స్టేషన్లో వాళ్ళని తీసుకెళ్లి హాజరుపరిచాడు. ఇది చేసినటువంటి అంశం. దీనికి ఈ సూర్యచంద్రం అనే ఆయన ఒక కంప్లైంట్ ఇచ్చాడు నూజివీడులో. మా అబ్బాయి అభి అనే అతన్ని కిడ్నాప్ చేశారు, తీసుకువెళ్లారు, కిడ్నాప్ చేసి అక్కడ పెట్టారు. దాంతో నేను బషీర్ వీళ్ళ అబ్బాయి, ఎవరు ముస్తఫా గారి అబ్బాయి తీసుకువెళ్ళాడు. నేను ఎంక్వైరీ చేశాను. తర్వాత ముస్తఫా గారికి కూడా ఫోన్ చేస్తే ముస్తఫా గారు నా డబ్బులు ఇచ్చి తీసుకెళ్లి మీ అబ్బాయిని అన్నాడు అని ఎఫ్ఐఆర్లో ఉన్న సారాంశం. దీనికి ఎస్సీ ఎస్టీ కేసు పెట్టారు, కిడ్నాప్ కేసు పెట్టారు, దానితో పాటు అటెంప్ట్ మర్డర్ కూడా పెట్టారు. ఇన్ని సెక్షన్లు వేశారు. అంటే ఇక ఇతనికి బెయిల్ రాకోకుండా నివారించాలి అనేటువంటి ఉద్దేశంతో దురుద్దేశపూర్వకంగా పోలీసులు కేసు పెట్టారు. ఇది అన్యాయం అని చెప్పడానికి మేము ముందుకు వచ్చాం. ఎందుకంటే మహమ్మద్ ముస్తఫా రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఓటమి పొందలేదు. గుంటూరు 1 and 2లో గుంటూరు 2 ఓడిపోయినప్పుడు కూడా మహమ్మద్ ముస్తఫా గెలిచాడు. అంతేకాదు తాడికొండ సర్పంచ్గా తన జీవితాన్ని ప్రారంభించాడు. రెండవసారి 151 సీట్లు గెలిచినప్పుడు కూడా గెలిచాడు. మొన్న మాత్రం పోటీ చేయలేదు. వాళ్ళ అమ్మాయికి అప్పచెప్పి వ్యాపారం చూసుకుంటున్నాడు. మీరు 10 సంవత్సరాలు అపోజిషన్లో ఉన్నప్పుడు, అధికారంలో ఉన్నప్పుడు ఏ రోజు కూడా ముస్తఫా తప్పు చేసినటువంటి సందర్భం లేదు. నేనున్నా కాస్త ఎప్పుడన్నా అగ్రెసివ్గా మాట్లాడతాం కానీ ముస్తఫా అసలు అగ్రెసివ్గానే మాట్లాడు. మంచితనానికి మారుపేరు. ఏదంటే సర్దుకుని అయ్యా బాబు అని సర్దుకునేవాడే తప్ప అధికారం ఉంది కదా అని చలాయించడానికి ప్రయత్నం చేసేటటువంటి వ్యక్తి కూడా కాదు. మీ అందరికీ తెలుసు, గుంటూరు ప్రజలందరికీ తెలుసు, రాష్ట్రంలో చాలా మందికి తెలుసు. మైనారిటీస్కి సంబంధించినటువంటి వ్యక్తి. ఆయన మీద ఎందుకు కక్ష పెట్టారో నాకు అర్థం కాల. చంద్రబాబు నాయుడు గారు కక్ష పెట్టాడా? లోకేష్ గారు కక్ష పెట్టారా? లేదు, ముస్తఫా గారి అమ్మాయి ఇక్కడ యాక్టివ్గా టౌన్ ప్రెసిడెంట్గా ఉంది కాబట్టి రాజకీయంగా అనసాలనేటువంటి ఏదైనా ప్రయత్నం చేస్తున్నారా అనేటువంటి అనుమానాలు మాకు మెండుగా కలుగుతున్నాయి. ఎందుకు కలుగుతున్నాయంటే 30వ తారీఖు 3-4 గంటలకి మప్టీలో పోలీసులు వచ్చారు. ఒక డిఎస్పీ గారు వచ్చాడు. ఐవు అంట, ఆయన పేరేంటమ్మా, శ్రావణ్ కుమార్ అనే ఒక డిఎస్పీ వచ్చాడు. కారు సీజ్ చేయాలి అని అన్నారు. నాకు తెలిసి నేను ఫోన్ చేశాను. అన్న ఇట్లా ఎవరు మప్టీలో వచ్చారన్నా అర్థం కాదంటే నేను వెళ్ళా. నేను వేణుగోపాల్ రెడ్డి గారు వెళ్ళి ఆయన అడిగాం. నేను ఐవోనండి, నేను డిఎస్పీనండి, శ్రావణ్ కుమార్ అండి అని చెప్పాడు. ఏం కావాలి మీకు అన్నాం. కారు క్రైమ్లో ఉందండి, దీన్ని మేము దీన్ని తీసుకెళ్ళాలి అన్న. మీ దగ్గర సాక్ష్యాధారాలు ఉన్నాయా అని అడిగాం. సాక్ష్యాధారాలు ఉన్నాయని కాసేపు ఏదో సంథింగ్ చెప్పారు. ఇంతలో ఒక అడ్వకేట్ని అడిగాం, వీళ్ళ అడ్వకేట్ని. అయితే సరే ప్రాపర్టీ తీసుకెళ్ళమనండి, అదంతా ఎవిడెన్స్ ఇచ్చి తీసుకెళ్ళమనండి అని చెప్పారు. నేను అప్పుడు ఆయన పిలిచి, అయ్యా మీరు కావాలంటే కారు తీసుకెళ్ళండి, ఇది క్రైమ్లో ఉందని మీరు అంటున్నారు, లేదు అది వేరే విషయం, తీసుకువెళ్ళండి ఎవిడెన్స్. మీరు కూడా మీడియా వాళ్ళు కూడా వచ్చారు, మీడియా వాళ్ళకు కూడా చెప్పారు, రోజు బయట ఇచ్చాం మేము, తీసుకువెళ్ళమని చెప్పాం. మేము వచ్చేసా, తీసుకెళ్లారండి కారు. తీసుకెళ్ళకుండా ఎంత గందరగోళం చేశారు. వీడి ఇంట్లోకి వెళ్ళారు. ఆఫ్టర్ 6 సన్సెట్ అయిన తర్వాత
వీళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ ఇంట్లో ముస్తఫా ఉన్నాడేమో అని ఎతికారు. పోనీ ఆ ఇల్లు ఎతికారు, ఓకే. ఆ బిగువు 10 దాకా ఎదుగుతూనే ఉన్నారు. ఒకటి కాదు, 7 ఫ్లాట్లు వెతికారు. అందరూ ముస్లింసే. ఏమండి, రాత్రి 6 గంటల తరువాత 9 గంటల దాకా వెల్లింగ్ హౌసెస్లో మహిళలు ఉంటారు, పిల్లలు ఉంటారు. పోలీసులు వెళ్ళి ఎత్తకొచ్చండి. చట్టం చెబుతున్నది పోలీస్ మాన్యువల్. పైగా ముస్లింస్కి సంబంధించినటువంటి ఇల్లు, అంటే ముస్లింస్ అంటే వేరే కాదు, గోష్ఠ ఉండేటటువంటి ప్రాంతం. మీరు వెళ్ళి దౌర్జన్యంగా 7 అపార్ట్మెంట్స్ ఎదిగారు, 7 ఫ్లాట్లు ఎదిగారు. ఏం సాధించారు? ముస్తఫా దొరికాడు అక్కడ? మీ అనుమానం పిచ్చి అనుమానం. అంత సీసీ ఫుటేజ్లో రికార్డ్ అయింది. మీరు 6 తర్వాత ఎందుకు వెదికారు అని ప్రశ్నించారు వీళ్ళు. ప్లేటర్ గారు చెప్తే దానికి సమాధానం లేదు. తర్వాత మళ్ళా కాకాని సీఏ వచ్చాడు. ఎవరతని పేరు? స్వామి. ఏం స్వామి? నారాయణ స్వామి. ఈ సీసీ ఫుటేజ్ తీసుకెళ్లిపోయాడు. ఎందుకు తీసుకెళ్ళాడని అడుగుతా ఉన్నా. ఆ ఇంటి దగ్గర, అపార్ట్మెంట్స్ దగ్గర ఉన్నటువంటి సీసీ ఫుటేజ్ని ఏ చట్టం ప్రకారం తీసుకెళ్లాడు నారాయణ స్వామిని అడుగుతా ఉన్నా. అంటే సీసీ ఫుటేజ్ ఎత్తేస్తారా మీరు? పోలీసులు కాపాడిసిన వాళ్ళు అంటే ఎవిడెన్స్ దొరకకుండా ఉండేందుకు మేము రాత్రి ఎత్తుకాము అనే మా దగ్గర ఉన్నాయి అనుకుంటున్నాడేమో నారాయణ స్వామి. మా దగ్గర ఆ ఫుటేజ్ కానీ ఇంకా వేరే ఫుటేజ్లు కూడా ఉన్నాయి. మొత్తం అంతా మీడియా వాళ్ళు తీశారు, సెల్స్ అందరూ తీశారు. ఆ ఫుటేజ్ కాపీ కూడా మా దగ్గర ఉంది. రాత్రి 8 దాకా 9 దాకా మీరు ఒక డ్వెల్లింగ్ హౌసెస్లో, ముస్లింస్ ఉండే హౌసెస్లో దౌర్జన్యంగా మీరు ఎతికారు. ఇది తప్పు. పొగలు ఎత్తుకోవచ్చు కదా, ఎవరు కదన్నాడు? పొగడు ఎత్తుకోవచ్చు. ముస్తఫా ఇక్కడ ఉన్నాడనేటువంటి అనుమానం మాకుంది, మీరు చూపించండి అని అడగొచ్చు. చూపించకపోతే మధ్యవర్తులను పెట్టి ఎత్తకొచ్చు. అంటే ఏం చేయాలనుకున్నారు మీరు? ఏదైనా గందా పెడదాం అనుకున్నారా? ఈయన హెరాయిన్ లాంటివి పెట్టి ముస్తఫా వాళ్ళ ఇంట్లో హెరాయిన్ అమ్ముతున్నారని చెప్పాలని ప్రయత్నం మీరు చేశారనేటువంటి అనుమానం మాకుంది. తప్పేంటని అడుగుతా ఉన్నా. ఆ రోజు కాదు, మళ్ళీ మరుసటి రోజు వచ్చారు రాత్రి 1 గంటకి పోలీసులు. ఇవన్నీ కూడా ఎందుకంటే ముస్తఫా, అసలు మేమందరం కూడా ముస్తఫా మనస్తత్వం ప్రకారం ఏదో తేల్చుకుంటాడు, కేసు కదా, బెయిల్ వస్తుంది, ఏదో తంటాలు పట్టాలేమని వదిలేశాం. ఇంత కక్షపడి చేస్తామేంటి నాకు అర్థం కాలేదు. ముస్తఫా ఈ కేసులో రిజిస్టర్ అయిన తర్వాత నన్ను సంప్రదించాడు. సంప్రదింటే నేను చెప్పాను, చట్ట ప్రకారం వెళ్ళు, యాంటిసిపేటరీ బెయిల్ ప్రొవిజన్ కూడా ఉంటుంది అని న్యాయవాదిని సంప్రదించని చెప్పాం. తప్పే ఉంది దీనిలో. అఫ్ కోర్స్ దాని మీద అక్కడ ఎక్కడైతే నూజివీడు కోర్టులో వాళ్ళని ప్రొడ్యూస్ చేసినప్పుడు ముస్తఫాకి ఎక్కడ కూడా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ కేసే వర్తించదు అని చెప్పారు ఎఫ్ఐఆర్ చూసిన తర్వాత కోర్టు వారే. ఆ తర్వాత మళ్ళా కోర్టులో బెయిల్కి వేశారు. ఇక్కడ బెయిల్కి వేశారు, మచిలీపట్నం ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ కేసులో కూడా బెయిల్కి వేశారు. అవి పెండింగ్లో ఉన్నాయి. దానితో పాటు ఇవాళ హైకోర్టులో క్వాష్ పిటిషన్ కూడా ఫైల్ చేయబోతున్నాం. క్వాష్ పిటిషనే కాదు, పోలీసుల అతి ప్రవర్తనకు సంబంధించి కూడా కోర్టులో తేల్చుకోవాలని నిర్ణయానికి వచ్చాం. మధ్యాహ్నమే మేము కూర్చుని మాట్లాడుకుని ఈ నిర్ణయానికి రావడం జరిగింది. ఆ తర్వాత ప్రెస్ మీట్ పెడతాం. ఏమిటి అన్యాయం అని అడుగుతా ఉన్నా. దానికి తోడు అసలు ఏంటో నాకు అర్థం కాల, నేను ఎప్పుడు చూడలే ఇంతవరకు. పొగాకు వ్యాపారి కిడ్నాప్ కేసు, నిందితులు ఆచూకీ తెలిపిన వారికి బహుమతి. నిందితుల ఆచూకీ తెలిపిన వారికి బహుమతి ఇస్తారట. ఎవరిది? ఈనాడులో వస్తుంది. రామోజీరావు గారు తనయుడి పత్రికలో లోపల పేజీలో వేశారు. ఎవరు చెప్పారని వేశారు? ఏలూరు జిల్లా నూజివీడు పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో కిడ్నాప్, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ కేసు నిందితుల కోసం గాలింపు కోసం పట్టణంలో ఎస్ఐ ఎన్ లక్ష్మణబాబు గారు బహుమతి కూడా ఇస్తామన్నంట. వీళ్ళు తెలిస్తే ఎంత బహుమతి ఇస్తాడో మరి మనకు తెలియదు, ఏ బహుమతి ఇస్తాడో కూడా నాకు తెలియదు. ఎవరయ్యా నేను అడుగుతా ఉన్నా. ఆ ఎస్ఐ గారు, మీకు పోలీసింగ్ తెలుసా? ఎవరితను? మర్డర్ చేశాడా? కిడ్నాప్ చేశాడా? పాకిస్తాన్ చెందిన ఐఎస్ఐ ఉగ్రవాదా? 2 సార్లు శాసనసభకు వెళ్లినటువంటి వ్యక్తి ముస్తఫా, మచ్చలేనటువంటి వ్యక్తి, ఏ రోజుని కూడా కేసులు పెట్టించుకోనటువంటి వ్యక్తి. అతను ఫోటోలు వేసి మీరు అవమానపరుస్తారా? దొరికితే బహుమతి ఇస్తామని. ఎక్కడికి వెళ్తున్న రాష్ట్రం నాకు అర్థం కాలేదు.
ఎస్ఐని అడుగుతా ఉన్నా, ఎవరు చెప్తే పెట్టావా ఇది? మీ సిఐ చెప్పాడా, మీ డిఎస్పీ చెప్పాడా, మీ ఎస్పీ చెప్పాడా? ఏంటిది? ఒక రాజకీయ నాయకుడు 10 సంవత్సరాలు శాసనసభ్యుడిగా చేశాడు, ఇవాళ పెన్షన్ తీసుకుంటున్నాడు, వ్యాపారం చేసుకునేటటువంటి వ్యక్తి పారిపోతాడా? దేశం పారిపోతాడే? 1000 కోట్ల ఆస్తున్నాయి, 100 కోట్ల ఆస్తున్నాయి అతనికి. ఇక్కడ తాడికొండలో కూడా ఉన్నాయి పొలాలు, కొన్ని వ్యాపారాలు ఉన్నాయి, వదిలిపెట్టి వెళ్ళిపోతాడా? సరే, ఏదో నాబోటి సంప్రదిస్తే యాంటిసిపేటరీ బెయిల్కి వెళ్ళాడు కావాలి, తప్పుకున్నాడు, పట్టుకుంటారు, పట్టుకోవాలి, దట్ ఈస్ యువర్ కెపాసిటీ మీద ఆధారపడి ఉంటుంది. కానీ యాంటిసిపేటరీ బెయిల్ ఈజ్ ఏ రైట్ ఆఫ్ ది అక్యూజ్డ్. యాంటిసిపేటరీకి వెళ్ళాడు, క్రాష్ కూడా వెళ్ళాం, మీ మీద కూడా వెళ్తాం. ఎవరైతే దురుసుగా ప్రవర్తించారో, మహిళలున్నంగా వెళ్లి బిహేవ్ చేశారో వాళ్ళ మీద కూడా మీరు చట్ట ప్రకారం వెళ్ళండి, మాకేం తప్పలేదు. కేసు రిజిస్టర్ చేశారు, ఓకే. ఆ కేసులో ఉన్న ఇంగ్రీడియంట్స్ ప్రకారం కాకోకుండా ఎక్స్ట్రా రిజిస్టర్ చేశారు, కక్ష బట్టి, ఓకే. చట్ట ప్రకారం తేల్చుకోవడానికి మేము సిద్ధంగా ఉంటే హెరాస్మెంటా? ఆమె దగ్గరికి వచ్చి ఆమెను అరెస్ట్ చేస్తారు, కుటుంబ సభ్యులను అరెస్ట్ చేస్తారు, రాష్ట్రంలో ఆయన బంధువులు ఎక్కువ ఉంటే అక్కడికి వెళ్ళి అరెస్ట్ చేస్తారు, మీరు తీసుకురాకపోతే మిమ్మల్ని కేసులో పెడతామంటారు. వాట్ ఈస్ దిస్? ఏంది? ఏం కొంపందుకు పోయే కేసు? నాకు అర్థం కాల. ఒక వ్యాపార లావాదేవీల్లో జరిగినటువంటి సంఘటన, మరోసారి చెప్తున్నా, ఇది వ్యాపార లావాదేవీల్లో జరిగినటువంటి ఒక సంఘటనని, అది ముస్తఫా కాబట్టి, వాళ్ళ అమ్మాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తుంది కాబట్టి, మొన్న నిలబడి ఓడిపోయింది కాబట్టి, నూరీ ఫాతిమా ఈ టౌన్కి అధ్యక్షురాలుగా ఉంది కాబట్టి, పార్టీలో యాక్టివ్గా ఉంది కాబట్టి, తెలుగుదేశం ప్రభుత్వాన్ని విమర్శిస్తుంది కాబట్టి ఇంత కష్టపడతారండి. నాకు అర్థం కాలేదు. ఎక్కడ పోతారు మీరు? ఇది పాపం కాదా? ఏదైనా అంటే పాపం ముస్తఫా నాకు బాగా తెలుసు, ఏదైనా మేము దురుసుగా అన్నిటికీ అల్లా ఉన్నాడు సార్, వద్దు సార్ అనేవాడు. ఇవాళ కూడా అదే దూరంలో ఉన్నాడు అతను. ఒక వీడియో కూడా రిలీజ్ చేశాడు, మీరు చూశారు లేదో, ఎక్కడ రాజకీయాలు మాట్లాడాలా, అన్నిటికీ భగవంతుడే ఉన్నాడనేటువంటి పద్ధతుల్లో మాట్లాడాడు. ఆయన అట్టబెట్టి మళ్ళీ వాళ్ళ అబ్బాయి గురించి రాస్తాడు ఈనాడులోనే. ఈనాడుకి ఏం పోయే కాలం వచ్చింది? నాడు అహంకారం, నేడు అపహరణ పర్వం. ఇప్పుడు గంజాయి వాటిల్లో వాళ్ళ అబ్బాయి బషీర్ దొరికాడంటాడు, ఒట్టిదే. మళ్ళీ ఆయనే రాస్తాడు, అప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారంలో లేదు కాబట్టి, ముస్తఫా అధికారంలో ఉన్నాడు కాబట్టి, ముస్తఫా అధికారాన్ని ఉపయోగించి వాళ్ళ అబ్బాయిని ముద్దాయి కాకుండా తప్పించాడు, అతను నేరం చేశాడు, ఇతను రాస్తాడు. ఏమన్యాయం ఇది నాకు? ఆ రోజు కేసులు లేవు అంటే ఒక కథ చెప్తున్నాడు. ఏంటి? ఆయన ఎక్కడో ఏదో తీసుకొచ్చాడు, హెరాయిన్ పట్టుకున్నారు, పట్టుకుంటే ముస్తఫా పవర్లో ఉన్నాడు కాబట్టి కేసులో లేకోకుండా తప్పించడానికి ప్రయత్నం చేశారు, కింద పోలీసులు ఒప్పుకోలేదు, పై పోలీసు అధికారులు చెప్పించాడు, తప్పు అంటే కేసు లేదు, ఈయన రాస్తాడు. అంటే ఈ రకంగా ఒక మోడస్ ఆపరండి అంటే ఏంటంటే, మీకు చాలాసార్లు చంద్రబాబు నాయుడు గారు మోడస్ ఆపరండి ముందు పేపర్లో రాస్తాడు, పెద్ద వీళ్ళు వ్యాపారంలో పెద్ద దొంగలను, లేకపోతే హెరాయిన్ పెడతారనో, లేకపోతే ఇంకోటి చేస్తారనో, వీళ్ళు క్రిమినల్స్ అనో ముందు రాయటం, తర్వాత కేసు పెట్టడం, తర్వాత డబ్బా కొట్టడం. ఇది ధర్మం కాదు. నిన్న కూడా ఈ 7 అపార్ట్మెంట్లు ఎతకటం కానీ, ఆ తర్వాత వచ్చి ఇంకోటి చేయటం కానీ, ఇదిగో హెరాయినో లేకపోతే గంజాయో పెట్టి వాళ్ళని ఇబ్బంది పెట్టాలి, కేసుని పెద్ద చేయాలని కుట్రపూరితంగా వ్యవహరించడం అధర్మమని మాత్రం ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. దీన్ని మేము వదిలిపెడతామని మాత్రం మీరు దయచేసి అనుకోకుండా పోలీసు వారికి చెప్తున్నాను, ఆ ఎస్ఐ గారికి చెప్తున్నాను, ఆ ఎస్ఐ గారికి ఆర్డర్ ఇచ్చిన ఆయనకు కూడా చెప్తున్నాను, ఆ పైన ఇచ్చిన ఆర్డర్ ఆయనకు కూడా చెప్తున్నాను. జేబు దొంగల్లాగా మీరు మాజీ శాసనసభ్యుడిని, ముస్లిం మైనారిటీకి చెందినటువంటి మచ్చలేని నాయకుడిని, ఒక అమాయకుడిని, నిజంగా చెప్పాలంటే అతను చాలా అమాయకంగా ఉండేటటువంటి వ్యక్తి తప్ప ఎక్కడ ఘర్షణలకు పోయేటటువంటి వ్యక్తి కానే కాదు, మీ అందరికీ తెలుసు. అలాంటి వ్యక్తి ఫోటో వేసి పట్టుకుంటే బహుమతి ఇస్తాం, ఏమిస్తారో బహుమతి నాకు అర్థం కాల, పట్టుకుంటే బహుమతి ఇస్తాం, పట్టుకుంటే బహుమతి ఇస్తామని ఇలా అల్లరి చేయటం, పరువు తక్కువ చేయటం చాలా దుర్మార్గమైనటువంటి అంశం. పోలీసు వ్యవస్థకి ఇది తగదు. ఈనాడుకి అయితే తగ్గొచ్చు, ఆ ఎస్ఐకి తగదు. ఎస్ఐ ఆయన పేరేది లక్ష్మణరావు ఏదో ఉంది, గుర్తుపెట్టుకోండి. మీరు డ్యూటీలు చేయండి తప్ప ఈ రకంగా రాజకీయంగా ఉపయోగపడే లక్ష్మణ బాబు అంట, ఆయన ఇచ్చాడంట ప్రకటన. ఇది చాలా దుర్మార్గమైన విషయం. అంతేకాదు అసలు కిడ్నాప్లు పెడతారు, నాకు అర్థం కాల. మన గుంటూరులో ఏదో కిడ్నాప్ జరిగిందని మన పేపర్లో వచ్చింది. ఎక్కడది కిడ్నాప్ జరిగితే వ్యాపారవేత్త మాదల శ్రీనివాస్ కిడ్నాప్ కేసు ఇచ్చాడు. పెట్టారా? ఇంత చురుగ్గా కదిలిందా బండి? కదలదు. ఎందుకంటే ఇతను తెలుగుదేశంకి వ్యతిరేకంగా ఇచ్చాడు కావాలి, అయ్యి ఉంటుంది, నాకు తెలియదు. అతని మీద మాత్రం అది మాత్రం కేసు కట్టరు.
కానీ ముస్తఫా మీద మాత్రం కేసు కట్టేస్తారు. ఒకటే కాదు, కిడ్నాప్, దాంతోపాటు అటెంప్ట్ మర్డర్, దాంతోపాటు ఎస్సీ ఎస్టీ కేసు, ఇంకా మహిళలు ఎవరు దొరకల, లేకపోతే అది కూడా కట్టేసేవాడు. ఏదోటి మోడర్న్ ఆఫర్ ఏదో మా మహిళలు కించిపరిచారు. ఇలా ఫాల్స్ కేసెస్ పెట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అణచాలను, నాయకుల్ని నొక్కాలను ప్రయత్నం చేస్తే నొక్కగలుగుతారా? మా నిరూపాక్షను కూడా కేసు పెట్టారు. తలుపులు పగలగొట్టి తీసుకొచ్చారంట. ఇంట్లో ఉంటే తలుపులు పగలగొట్టి పోలీసులు వెళ్ళి తలుపులు పగలగొట్టేశారు. సీసీ ఫుటేజ్ మొత్తం పగలగొట్టేశారు. ఎవరు? పోలీసులు. మా ఇంటికాడ పగలగొట్టినట్టు తెలుగుదేశం గుండాలు కాదు, పోలీసులే పగలగొట్టేశారు. సీసీ కెమెరాలు మొత్తం పగలగొట్టేశారు, తీసేసుకున్నారు. తలుపులు పగలగొట్టారు. నిరూపాక్ష ఎమ్మెల్యే, అతను మాజీ ఎమ్మెల్యే కూడా కాదు, ఎమ్మెల్యే ఇంట్లోకి వెళ్ళి ఎమ్మెల్యేని బలవంతంగా తీసుకుని పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లి లేనిపోని కేసులు పెట్టేశారు. అన్ని పెట్టేసి బెయిల్ రాకోకుండా ఉండే సెక్షన్లన్నీ వేసుకుని కోర్టులో ప్రొడ్యూస్ చేసి వీ విల్ టేకప్ దట్, మేము చూసుకుంటాం దాని సంగతి ఏంటో. ఇది ధర్మమేనా? పోలీసు వారు తలుపులు పగలగొట్టి వెతకటం, ఇక్కడేమో ఇంట్లోకి చొరబడి పర్మిషన్ లేకోకుండా ముస్లిం మైనారిటీస్కి చెందినటువంటి ఇల్లును రాత్రి 10 గంటలకి 8 గంటలకి ఎతకటం, అక్కడేమో సీసీ ఫుటేజ్ మొత్తాన్ని తీసుకుపోవటం, ఇక్కడేమో నారాయణ స్వామి అని అతను నెక్స్ట్ రోజు వచ్చి ఆ సీసీ ఫుటేజ్ మొత్తాన్ని తీసుకుపోవటం. అంటే నేరస్తులు ఎవరు? ఇక్కడ పోలీసులే నేరస్తులు అవుతున్నారు. పోలీసులే చట్టాన్ని ధిక్కరిస్తున్నారు. పోలీసులే తలుపులు పగలగొడుతున్నారు. ఇంక మీరేం కాపాడతారో నాకు అర్థం కాలేదు. చాలా అధర్మంగా బిహేవ్ చేస్తున్నారు. ఇప్పుడు ఇదే ప్రభుత్వాలు ఉండవు. ఒకటి. రెండవది అయ్యుంది న్యాయస్థానం. న్యాయస్థానంలో మిమ్మల్ని నిలబెట్టేటటువంటి పరిస్థితులు వస్తాయి, గుర్తుపెట్టుకోండి. కాస్త జాగ్రత్తగా ఉండండి. కాకి బట్టలు వేసుకున్నంత మాత్రాన మీరు రౌడీలుగా వ్యవహరిస్తే కుదరదు. మీరు చట్టబద్ధంగా యాక్ట్ చేయాల్సిన వాళ్ళు, చట్ట పరిధిలో పనిచేయవలసిన వాళ్ళు తప్ప మీకు లాఠీ గన్ను ఇచ్చారని కొట్టడం కాల్చడం కుదరదు. అది తెలుసుకుని ప్రవర్తించవలసిందిగా పోలీస్ డిపార్ట్మెంట్ ఇలాంటి ప్రకటనలు ఇచ్చి అవమానపరిచేటటువంటి కార్యక్రమాలు చేస్తున్నందుకు మీరు ప్రతిఫలం అనుభవించక తప్పదు. దీని మీద కూడా కోర్టుకు వెళ్తాం, అన్నిటి మీద కోర్టుకు వెళ్తాం, న్యాయస్థానంలో తేల్చుకుంటాం. ఇది మా పార్టీ యొక్క అభిప్రాయం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆయనకు అండగా ఉంటుంది. వారిని ధైర్యంగా ఉండమని కూడా ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాం. అంటే దాడులు చేయటం, వాళ్ళు దాడులు చేయడం, వాళ్ళేగా దాడు. ఇదే అభివృద్ధి. కేంద్ర మంత్రి గారు చెప్పే అభివృద్ధి రాత్రి 8 గంటలకి ముస్తఫా గారి కూతురు ఇల్లుని సోదా చేయటం అభివృద్ధి. అభివృద్ధి చేయడం నాకేం అభ్యంతరం లేదు. తలుపులు పగలగొట్టి నిరూపాక్ష అనే ఎమ్మెల్యేని సీసీ కెమెరాలు కూడా పగలగొట్టేసి తీసుకురావటమా? ఇదేనా అభివృద్ధి? నీ అభివృద్ధి ఏంటి చెప్పమంటున్నాను. ఇది ఖండించుకోకుండా అభివృద్ధి